హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు టాటా హ్యారియర్ ఎలక్ట్రిక్ వర్షన్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ ఫస్ట్ లుక్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. సో హ్యారియర్ డీజిల్లో ఎంత సక్సెస్ఫుల్ అయిందో మనందరికీ తెలుసు. ఈ ఫ్లాగ్షిప్ కాంపాక్ట్ ఎస్యూవీ ఇప్పుడు అదే ఎస్యూవీ ఇప్పుడు ఎలక్ట్రిక్లో రాబోతుంటే డీజిల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎలక్ట్రిక్కి మారబోతున్నారు. కాబట్టి మీ అందరి కోసం ఎక్స్క్లూజివ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. అండ్ హ్యారియర్ ఈవీ కూడా చాలా సక్సెస్ఫుల్ అవ్వబోతుంది. సో రీసెంట్గానే 2025 భారత్ మొబిలిటీ ఎక్స్పోలో షోకేస్ అనేది చేశారు హ్యారియర్ ఈవీని. లాంచ్ కూడా అప్కమింగ్ మంత్స్ ఆఫ్ 2025 అంటే ఆల్మోస్ట్ ఆగస్టు లోపే లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి హ్యారియర్ ఈవీది. ప్లాట్ఫామ్ వచ్చేసి యాక్టివ్ ఈ ప్లాట్ఫామ్ అంటారు. సో సిమిలర్ టు పంచ్ ఈవీ ఏదైతే ఉందో, కర్వ్ ఈవీ ఏదైతే ఉందో, నెక్సాన్ ఈవీ ఉంది కదా, ఇదే ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోబోతున్నారు. ప్రొడక్షన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కేవలం లాంచ్ ఒక్కటే ఇప్పుడు డిలే ఉంది. సరే, ఇప్పుడు డీజిల్ హ్యారియర్ నిడిచిపెట్టి హ్యారియర్ ఎలక్ట్రిక్ వర్షన్ ఎందుకు కొనాలి అంటే ఎక్స్ట్రాడినరీ గ్రేట్ రోడ్ ప్రెజెన్స్ ఉంటుంది, క్లాసీ ఇంటీరియర్స్ ఉన్నాయి, ఫ్యూచర్ లోడెడ్ కార్ ఇది, అండ్ టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీ విత్ ఫ్యూచర్స్ అన్నీ కూడా ఉన్నాయి సేఫ్టీలో. మరి కాంపిటీషన్ ఆల్రెడీ మనం చూసాము. క్రీటా లాంచ్ అయిపోయింది రీసెంట్గానే ఎలక్ట్రిక్ వర్షన్లో. ZS ఈవీ ఆల్రెడీ బూమ్లో ఉంది. ఇప్పుడు మహేంద్ర B6 వచ్చిన తర్వాత కాంపిటీషన్ ఇంకా టఫ్ అయిపోయింది. అండ్ ఈ వీటర్ కూడా రీసెంట్గానే మన ఛానల్లో డీటెయిల్ ప్రోగ్రామ్ చూసాం. సో ఇంత కాంపిటీషన్లో హ్యారియర్ కొనడానికి ఇవే మెయిన్ రీజన్స్. సరే, ఇంకా ధర గురించి మాట్లాడితే ఎస్టిమేటెడ్గా అక్కడక్కడ టాక్ విన్న ప్రకారంగా అయితే 20 నుంచి 30 లక్షల మధ్యలో అయితే ఎక్స్షోరూమ్ ఎస్టిమేటెడ్ లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో స్టాండర్డ్ కలర్, స్టాండర్డ్ వేరియంట్స్ చాలా ఉంటాయి. అండ్ దాంతోపాటు స్లెత్ ఎడిషన్ని కూడా డిస్ప్లే పెట్టారు. ఇప్పుడు స్లెత్ ఎడిషన్ని మనం వాక్ అరౌండ్ చేయబోతున్నాము. అండ్ న్యూ కలర్స్ ఉంటాయి రెగ్యులర్ హ్యారియర్తో కంపేర్ చేస్తే హ్యారియర్ ఈవీకి. సో టాటా ఫ్యాన్స్ అందరూ మీకోసమే ఈ హ్యారియర్ ఈవీ ఎలక్ట్రిక్ వర్షన్ ఎక్స్క్లూజివ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. మరి ఇంత ఎక్స్క్లూజివ్ రివ్యూ డే బై డే ప్రతి ఒక్క వీడియో తీసుకొస్తున్నాను అంటే మీ నుంచి నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుండే కదా. కొత్త విజిట్ చేసిన వాళ్ళందరూ టాటా ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ కూడా ఆల్ పెట్టేసుకోండి. నెక్స్ట్ టైం మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇలాంటి ఎక్స్క్లూజివ్ వీడియోస్. అండ్ ఎవరైతే ఈ టాటా హ్యారియర్ అండ్ టాటా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. చలో ఫ్రెండ్స్, మీరు అడిగినట్టుగానే స్లెత్ ఎడిషన్ వాకర్ని తీసుకొచ్చేసాను. డిజైన్స్ చూస్తే మనకు సిమిలర్ టు ఐసీ వర్షన్, అంటే ఏదైతే డీజిల్ హ్యారియర్ని చూసామో మనము చూడడానికి ఎగ్జాక్ట్గా అలాగే ఉంటాయి. కాకపోతే మైనర్ డిజైన్స్ అన్నీ కూడా ట్వీట్ అనేది చేశారు, మనకు రీవర్క్డ్ అనేది చేశారు. ముందుగా ఫ్రంట్ నుంచి చూస్తే మనకు హ్యారియర్లో రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్ ఉంది అండ్ రివైజ్డ్ ఫ్రంట్ బంపర్స్. చూడడానికి నెక్సాన్ ఈవీ ఆర్ కర్వ్ ఈవీ లాగానే అనిపిస్తున్నాయి. అండ్ కనెక్టర్ లైట్ బార్ DRL కంటిన్యూ అయిపోయింది, ఇప్పుడు టాటా ట్రెండింగ్ అది. అండ్ వర్టికల్ హెడ్ ల్యాంప్స్ బంపర్ పైన కూడా ఇది కూడా టాటా ట్రెండింగ్ అయిపోయినాయి. అండ్ ఆటో హెడ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి, సిల్వర్ స్కిట్ ప్లేట్స్ ఉన్నాయి. బిలో బంపర్ పైన మీకు రెడార్ సిస్టమ్ కూడా చూడొచ్చు, అంటే ADAS లెవెల్ 2 ఇందులో కూడా కంటిన్యూ అయింది. మనకు హ్యారియర్ డీజిల్ వర్షన్ నుంచి ఇప్పుడు ఎలక్ట్రిక్ వర్షన్లో కూడా కంటిన్యూ అయింది. బోనెట్ గినెట్ అంతా కూడా సేమ్ డిజైన్స్ ఉంటాయి. హై క్వాలిటీ వైపర్స్ ఉన్నాయి, ADAS కెమెరాస్ ఉన్నాయి విండ్షీల్డ్ పైన. చాలా సైడ్ నుంచి చూస్తే డైమెన్షన్ 4.6 మీటర్ లెంత్ ఉంటుంది, 1.89 మీటర్ ఆఫ్ బ్రెత్ అడ్డం ఉంటుంది, 1.7 మీటర్ హైట్ ఉంటుంది, 2.74 మీటర్ వీల్ బేస్ వస్తుంది. సో కొత్త అలాయ్ వీల్ డిజైన్ చూడండి. ఏరో డిజైన్స్ అంటే 19 ఇంచెస్ 5 స్పోక్ డ్యూయల్ టోన్ అలాయ్స్ ఇది. ఎందుకంటే రేంజ్ మరింత పెంచడానికి అలాయ్ డిజైన్ తీసుకున్నారు, బాగున్నాయి. 245 సెక్షన్ వరకు వస్తుంది. అండ్ స్లెత్ బ్యాచింగ్ ఫ్రంట్ ఫెండర్లో అండ్ ఈవీ బ్రాండింగ్ మనకు డోర్స్కి కూడా ఉన్నాయి. గ్లాసీ బ్లాక్ మనకు మిర్రర్లు ఉన్నాయి, సైడ్ మిర్రర్, సేమ్ విండో గ్లాసెస్ ఏరియా, ఫంక్షనల్ రూఫ్ రైల్స్ అండ్ క్లాడింగ్స్ గీడింగ్స్, వీల్ ఆర్చెస్ అన్నీ కామన్గా ఉంటాయి. సో ఇది సైడ్స్ నుంచి చూస్తే మనకు రెగ్యులర్ హ్యారియర్ లానే ఉంటుంది. రండి ఒకసారి ఇంటీరియర్ చూద్దాం. ఒకసారి ఇంటీరియర్ అనే రెగ్యులర్ డీజిల్ హ్యారియర్ కంటే కూడా చాలా డిఫరెంట్గా యూనిక్ ఆల్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్ తీసుకున్నాడు విత్ 4 స్పోక్ స్టీరింగ్ వీల్, టాటా లోగో ఇల్యుమినేషన్, ఇవన్నీ కామన్ అయిపోయినాయి. అండ్ లార్జ్ 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కనెక్టెడ్ ఫీచర్స్, JBL స్పీకర్లు ఇవైతే కామన్గా ఉంటాయి. ఇంకా ఫీచర్స్ చూస్తే మనకు ఫ్రంట్లో వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి, న్యూ అపోలస్టీ సీట్ కవర్లు వస్తున్నాయంట, ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ambient మూడ్ లైటింగ్ ఉంది, టచ్ బేస్డ్ HIVC కంట్రోల్, AC కంట్రోల్ టచ్లోనే ఇస్తున్నారు సెంటర్ ప్యానల్, సెంటర్ కన్సోల్లో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంది, వైర్లెస్ ఛార్జర్, 360 కెమెరా, పానరామిక్ సన్ రూఫ్, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్, ఇవన్నీ ఉన్నాయి. ఒక రేర్ నుంచి చూసారా మనకు ఎంత షార్ప్ LED టెయిల్ ల్యాంప్స్ డిజైన్ అనేది చూస్తున్నాం మనం, మరింత షార్పర్ డిజైన్స్ అనేవి తీసుకున్నాడు మనకు. అండ్ ఛార్జింగ్ పోర్ట్ కూడా అవతల సైడ్ అయితే వస్తుంది, అయితే డీజిల్ మన క్యాప్ ఉండిన ఫ్యూయల్ క్యాప్ అక్కడే వస్తుంది. అండ్ ఆల్సో మనకు లార్జ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే మనం హ్యారియర్ రెగ్యులర్ హ్యారియర్లో చూస్తామో డీజిల్లో, అవన్నీ కూడా మనకి ఇందులో వచ్చేస్తున్నాయి. ఇంకా దీంతో పాటు అడ్వాన్స్ ఇంటర్నెట్ ఫీచర్స్ లైక్ OTA అప్డేట్స్ కానివ్వండి, ఇంకా కనెక్టెడ్ ఫీచర్స్, ఇవన్నీ
ఇవన్నీ కూడా రెగ్యులర్ హ్యారియర్వి ఈవీలో కూడా వస్తున్నాయి. ఇంకా అవతల పక్క నుంచి డ్రైవర్ సైడ్ నుంచి కూడా చూడవచ్చు ఈవీ బ్యాజింగ్లో ఫ్రంట్ డోర్కి ఇస్తున్నారు మనకు స్లెత్ బ్రాండింగ్ అనేది చూడవచ్చు. ఈ స్లెత్ ఎడిషన్లో ఇంకొంచెం అట్రాక్టివ్ ఏంటంటే నార్మల్ రెగ్యులర్ హ్యారియర్ ఈవీ కూడా చూసాం మనం ఇంతకుముందు స్టార్టింగ్ వీడియోలో నేను క్లిప్ యాడ్ చేసాను కదా. సో దీంట్లో మనకు గ్లాస్ మీద స్పెషల్ లైట్స్ అనేవి వస్తున్నాయి చూసారు, అడ్వెంచర్ లైట్స్ అనేవి ఇస్తున్నారు. సో ఇవి మన కంపెనీ ఫిట్టెడ్గానే ఉన్నాయి, ప్రజెంట్ అయితే ఉన్నాయి షోకేస్లో. మరి ఇవి షోరూమ్ డీలర్కి వచ్చే వరకు డెలివరీ తీసుకునే మనకి ఏదైతే ప్రొడక్షన్ అవుట్పుట్ వస్తుందో దాంట్లో మరి ఆ లైట్లు ఎక్స్ట్రా వస్తాయో లేదా తెలియదు, ఎందుకంటే అది లీగలో కాదో కూడా తెలియదు. ప్రస్తుతానికి అయితే అలా లైట్లు పెట్టుకోవడం అయితే కంపెనీ నుంచి వస్తే లీగల్ ఉంటాయి, బట్ మనం ఆఫ్టర్ మార్కెట్ వేయించుకుంటే మాత్రం అది ఇల్లీగల్ అవుతున్నాయి. సో చూడాలి మరి స్లెత్ ఎడిషన్ అయితే మొత్తానికి రెగ్యులర్ హ్యారియర్ ఈవీ కంటే కూడా కొంచెం యూనిక్ కలర్ పెయింట్ స్కీమ్తో మరింత బాగుంది. రెగ్యులర్ హ్యారియర్ ఈవీని వెనకాల నుంచి చూపించాలి కదా. సో మనకు న్యూ జిట్ షేప్ ఆఫ్ ఫుల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ తీసుకున్నారు విత్ కనెక్టెడ్ డిఆర్ఎల్ లైట్ బార్ చూడొచ్చు, టాటా లోగో ఇల్యూమినేషన్తో పాటు. అండ్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ ఉన్నాయి, పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, కెమెరా ఉంది, వైపర్, డిఫాగర్, స్పోర్టీ స్పాయిలర్, హై మౌంటెడ్ స్టాప్ లంప్, షార్క్ ఫిన్ యాంటీనా, ఇవన్నీ రెగ్యులర్ డిజైన్ హ్యారియర్లో చూసేవి ఉన్నాయి. కానీ సైడ్ నుంచి హ్యారియర్ ఈవీ రెగ్యులర్ ఆప్షన్కి అండ్ స్లెత్ ఎడిషన్కి ఆలైజ్ డిజైన్ మాత్రం స్లెత్ ఎడిషన్లో మరింత స్పోర్టీగా ఉన్నాయి, మరింత సెక్సీగా ఉన్నాయి. కొంచెం ప్రైస్ ఇన్వెస్ట్ చేసినా సరే స్లెత్ ఎడిషన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. చలో ఫ్రెండ్స్, ఇక సేఫ్టీ విషయం కూడా మాట్లాడదాం. టాటా కార్స్లో అసలు సేఫ్టీ మాట్లాడాల్సిన అవసరం లేదు, బట్ ఎందుకో ఫార్మాలిటీకి అలా ఒకసారి చెప్పేస్తాను మీకు. 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి ఈసారి మనకి హ్యారియర్ ఈవీలో. అడాస్ లెవెల్ 2 వస్తుంది చెప్పాను నేను. ఏబిఎస్ వస్తుంది అంటే ఈబిడి వస్తుంది, ఈఎస్సీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అంటాము. టైర్ పైజన్ మానిటరింగ్ సిస్టమ్ వస్తుంది, గాల్లో టైర్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఇవన్నీ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్ చెప్తున్నాను. ఇవి కాకుండా ఇంకా లిస్ట్ తీస్తే ఒక 30 నుంచి 40 ఫ్యూచర్లు ఉంటాయి. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయం మీరు మర్చిపోయి దుప్పటి కప్పుకొని పడుకోండి. 5 out of 5 స్టార్ రేటింగ్ భారత్ ఎన్క్యాప్ నుంచి నేనే ఇచ్చేస్తున్నాను. అసలు కళ్ళు మూసుకొని వచ్చేస్తుంది ఒకవేళ వెళ్తే. చలో కాంపిటీషన్ అయితే మనకు తెలుసు. క్రీటా ఇవి రీసెంట్గా లాంచ్ అయింది, టక్ ఆఫర్ ఉంది. జెడ్ఎస్ ఇవి ఎప్పటి నుంచో ఉంది, ఎంజీ వాళ్ళ నుంచి. మహీంద్రా నుంచి BE6 లాంచ్ అయినప్పటి నుంచి ఇంకా టఫ్ అయింది మార్కెట్లో ఎలక్ట్రిక్ వర్షన్ కాంపిటీషన్. అండ్ రీసెంట్గా ఈ విటారా వచ్చింది, మరి అది ఎంతవరకు ఉంటుందో తెలియదు సేల్స్ విషయం. చలో ఫైనలీ ఒకసారి మనం బ్యాటరీ ఇంకా రేంజ్ గురించి మాట్లాడదాం. సో 2 బ్యాటరీ ప్యాక్స్లో వచ్చే అవకాశం ఉంది. ఒకటి 60 kW బ్యాటరీ వస్తుంది మనకు, బేస్ రేంజ్ అంటాం అది. సో అది రేంజ్ అనేది డిక్లేర్ చేయలేరు, ఇంకా అరౌండ్ 400 to 450 kilometers రావచ్చు. ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది, సింగిల్ మోటార్ వస్తుంది, అది 500 Nm టార్క్ ఉంటుంది కామన్గా. అదే మీరు 80 kW బ్యాటరీ టాప్ రేంజ్ తీసుకున్నారనుకోండి, ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్తో వస్తుంది, డ్యూయల్ మోటార్ సెటప్ రావచ్చు. ఇది 500+ రేంజ్ ఉంటుంది, 80 kW తక్కువ అయితే ఉండదు. ఇవి కాకుండా రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంటుంది కామన్గా, ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. 50 DC ఛార్జర్, 50 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ 60 kW వరకు రావచ్చు. V2L ఉంది ఈసారి కన్ఫర్మ్గా, అంటే వెహికల్ టు లోడ్, అంటే ఒక వెహికల్ నుంచి ఒక వెహికల్కి మనం ఛార్జింగ్ షేర్ చేసుకోవచ్చు. వెహికల్ టు ఛార్జ్ ఉంది, వెహికల్ టు వెహికల్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ రెండు కూడా మనకు ఆప్షన్స్ అనేవి కామన్గా హ్యారియర్ ఈవీలో కూడా వచ్చేస్తున్నాయి ఈసారి. ఫ్రెండ్స్, ఇంకా వీడియోని అయితే ఎండ్ చేసేద్దాము. ఇప్పుడే నేను మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ 70% ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. ఇంకా 30% ఇన్ఫర్మేషన్ లాంచ్ అయితే అవ్వని, ఇప్పుడే అంతే చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ పోతుంది, ఆ మజా పోతుంది. లాంచ్ అయ్యి డీలర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ వాకర్ అండ్ ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ అన్నీ కూడా చేస్తాను ఎక్స్క్లూజివ్గా. ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే, సో కొత్త విజిట్ చేసిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. హ్యారియర్ ఈవీ కొందాం అనుకుంటున్నారా? కాంపిటీషన్ టక్ ఆఫర్ ఉంది. సో ఏది కొనాలి, ఇంకా డౌట్స్ ఉంది హ్యారియర్ ఈవీకి, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చేయండి. మీరు ఆడ మనము ఫాలో అయ్యి అక్కడ మీరు మెసేజ్ చేస్తే మనకు డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది, చాట్ ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఈ కామెంట్ బాక్స్ కంటే అది బెటర్ ఉంటుంది మనకు ఆప్షన్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ కూడా, డ్రైవర్ అండ్ మిగతా ప్యాసింజర్ అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ 2-వీలర్ కానీ స్కూటీ కానీ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లన్ రైడర్తో పాటు ISI అన్న ఫుల్ సైజ్ హెల్మెట్లు. సో నెక్స్ట్ మీకు భారత్ మొబిలిటీ ఎక్స్పో నుంచి ఏ బైక్, ఏ కార్ ఎక్స్పెక్ట్ చేస్తున్న రివ్యూ కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు అదే తీసుకొస్తాను.